గెలిచిన ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన అతి కొద్ది మంది నాయకుల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒకళ్ళు. ఈయన రాజంపేట నుంచి ఎంపీగా గెలిచారు. ప్రత్యర్థిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించి మరి. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ప్రతి ప్రత్యర్థి అభ్యర్థికి కూడాను తెలుగుదేశం పార్టీయే ఫండింగ్ చేసింది. అందువల్లే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేయగలిగింది. అలా చేయడం ద్వారా వైసీపీకి పడే ఓట్లు చీల్చాలనే వ్యూహంతోనే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేసింది అంటూ సంచలన ఆరోపణలు అయితే చేశారు. అలాగే తను పార్టీ మారుతున్నాను అంటూ జరుగుతున్న ప్రచారం మీద కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారే ఉద్దేశంలో లేను. 2014-19 టైంలో కూడా పార్టీ మారితే కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నారు. అయినా సరే నేను పార్టీ మారలేదు. ఇప్పటికీ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను అంటూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా పార్టీ బలపడుతుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుందంటూ పెద్దిరెడ్డి చెప్పారు.